హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన సౌత్ ఇండియన్ స్పెషల్ రవ్వ ఇడ్లీ. ఇది దూదిలా మెత్తగా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పిన కొలతల్ని ఫాలో అయ్యారంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇడ్లీ హెల్తీ అండ్ ఈజీ డైజెషన్ ఫుడ్. ఇది ఎట్లా తయారు చేయాలో చూద్దాం. 1 గ్లాసు మినపప్పు శుభ్రంగా కడిగి 3 గంటలు నాననివ్వండి. 3 గంటల తర్వాత నానిన ఈ మినపప్పుని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని కొద్దిగా కూలింగ్ వాటర్ పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే సరిపోతుంది. ఏ గ్లాస్ తోటైతే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని 1 గంట సేపు వాటర్లో నానబెట్టుకోండి. ఒక పెద్ద సైజు పాత్ర తీసుకుని రుబ్బిన మినపిండిని దాంట్లో వేసి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను నీరు లేకుండా చేత్తో ఇట్లా గట్టిగా పిండి మినపిండిలో వేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసి మొత్తం అన్ని కలిసేలాగా చేత్తో బాగా మిక్స్ చేయండి. పిండి మరీ గట్టిగాను లూజుగాను కాకుండా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ డేకి పిండి డబుల్ క్వాంటిటీ అవుతుంది కాబట్టి పాత్ర పెద్దదే తీసుకోవాలి. కలిపిన ఈ పిండి పైన మూత పెట్టి 8 గంటలు అట్లానే వదిలేయాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూడండి. బ్యాటర్ డబుల్ క్వాంటిటీ అయ్యి పాత్రలో పై వరకు వచ్చేసింది. దీన్ని మరొక్కసారి మిక్స్ చేసుకుని గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ తక్కువైతే మీ టేస్ట్కు తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి. దానివల్ల కాస్త ఈ మాత్రం లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇడ్లీ వేసే రేకులకు కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ బ్రష్తో అప్లై చేయండి. కొంచెం వెలితిగా ఇడ్లీ బ్యాటర్ని వేయండి. మరీ ఫుల్గా వేయొద్దు, ఎందుకంటే ఉడికిన తర్వాత ఇడ్లీ పైకి పొంగుతుంది. దానివల్ల పై పాత్రకి అంటుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని రేకుల్లో ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఆ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో అడుగున 1 గ్లాసుడు నీళ్ళు పోసి స్టాండ్ని పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేయకుండా 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీని ఇట్లా స్పూన్తో చెక్ చేయండి. స్పూన్కు అంటుకోకపోతే ఇడ్లీ ఉడికినట్లు అర్థం. చూడండి, సాఫ్ట్గా తెల్లగా ఎంత బాగా వచ్చాయి. ఇడ్లీలు వేయగా మిగిలిన బ్యాటర్ని వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా ఇడ్లీ బ్యాటర్ని తయారు చేయడం ఎంత ఈజీయో. ఇడ్లీ ఇట్లా సాఫ్ట్గా ఉంటే ఇంకొక 4 ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది. మీకు నచ్చిన చట్నీ, సాంబార్, పొడి, వెజ్ కుర్మాతో తిని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కల్కి కిచెన్ తెలుగులో సబ్స్క్రైబ్ చేయండి. తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. అట్లానే రెసిపీ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్న వాళ్ళు అట్లానే వదిలేయకుండా లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. దానికి డబ్బులేమీ అవ్వవు, ఫ్రీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.